తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం, అరాచకం, ప్రజా వ్యతిరేక పద్ధతులు ఎక్కడ కానీ మేము ఇంతవరకు చూడలేదు. మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు జరిగిందే లేదు. ఈరోజు వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు చెప్పారు. పోయేవానికి అన్నీ కూడా ఇట్లా దురాలోచనలు, ఈ తప్పుడు పనులే చేస్తున్నారు. తొందరలో పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమీ తోచకుండా ప్రజలందరూ కూడా టీడీపీ వైపు వస్తున్నారనేది సంకేతాలు చాలా బాగా కనబడతా ఉంది రాష్ట్రంలో. అందువలన ఒక నిరాశ నిస్పృహలతో జగన్ ఈ పోలీసులను ఉపయోగించుకొని విధ్వంసం సృష్టిస్తున్నాడు. తొందరగా పోయే కాలం వచ్చింది. ఒక 5-6 నెలల్లో ఈ ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరినీ ప్రశాంతంగా వాళ్ళందరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మంచి పరిపాలన ఇచ్చే సమయం రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని, ఈ ప్రభుత్వాన్ని త్వరగా ఇంటికి పంపించేదానికి ఏం చేయాలో దానికి సిద్ధం కావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు మా నాయకులందరూ కూడా అరెస్ట్ చేశారు. అట్లా ఏదైనా ఉంటే హౌస్ అరెస్టులు చేసేది మామూలుగా చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడమే ఒక అక్రమ అరెస్ట్ అయితే దానికోసం ప్రతి ఒక్కరిని ఇచ్చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. చాలామంది మా నాయకుల్ని అనవసరంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు. అర్ధరాత్రి జీవితం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వేకోజామున ఈ అరాచక వైసీపీ ప్రభుత్వం ఎటువంటి కారణాలు చూపకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి కూడా ప్రాథమిక హక్కు స్వేచ్ఛగా ఉండడం. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఈవెన్ మన సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా క్లియర్గా ఉంది, ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనే విషయం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపైన ఉన్నది. ఈ విషయాన్ని పదే చంద్రబాబు నాయుడు గారు అడిగినా కానీ సిఐడి అధికారుల దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అక్రమాలని, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసి ప్రజల్ని చైతన్యపరచడం అనేది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఆయన యొక్క నైతిక బాధ్యత తప్పకుండా చేయాలి. ఆ కార్యక్రమంలో ఆయన చాలా బిజీగా తిరుగుతూ అలుపెరగకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక 73-74 సంవత్సరాల వయసు, ఆరోగ్య గంటలకు పోయి ప్రశాంతంగా ఆయన విశ్రాంతి తీసుకునే టైంలో అరెస్ట్ చేయడానికి దౌర్జన్యంగా పోవడం అనేది ఇది చాలా మానవతా దృక్పథంతో చూస్తే చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన్ని దౌర్జన్యంగా ఈరోజు అరెస్ట్ చేసి, అంటే పుంగనూరు దగ్గర అంగళ్ళలో జరిగిన కేసులో కూడా ఆయన మీద కేసులు పెట్టారు. ఎందుకోసం? ఆయన ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఆయన కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఆయనకు రక్షణ కల్పించడం అనేది పోలీసుల యొక్క విధి. అదేవిధంగా దాన్ని ఎవరైనా అడ్డుకునేదానికి వచ్చినప్పుడు ఆ అడ్డుకునే వాళ్ళని వాళ్ళు మొత్తం కూడా క్లియర్ చేసి ఆయన కార్యక్రమం సజావుగా జరిపించాలి. వైసీపీ కార్యకర్తలకు ముందే వీళ్ళు పోలీసులే సమాచారం ఇచ్చి ఆ ప్రోగ్రాంను అడ్డుపడడం, వాళ్ళు అక్కడ గొడవలు సృష్టించిన వాళ్ళని పోలీసులు ప్రొటెక్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టడం, చివరికి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు పెట్టడం అనేది ఎప్పుడు కానీ మనం చూడనటువంటి విషయం. ఇంత దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు, చాలా బాధాకరం. ఈ కింది స్థాయి పోలీసులకు అందరికీ తెలుసు, వాళ్ళ ఆత్మ మీద చేపెట్టుకొని చెప్పమంటే
కింద పోలీసులందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది వాళ్ళు కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో, ఎవరైతే జగన్కు తొత్తుల్లాగా వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం కింది స్థాయి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా ఈరోజు జరుగుతుంది. చాలా బాధాకరం. మేధావులందరూ ఆలోచించారు. ఇది చాలా దారుణమైన విషయం. మేమందరూ కూడా ప్రజా జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఈ విధంగా వ్యక్తిగతంగా వాళ్ళ మానవ హక్కుల ఉల్లంఘన కూడా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరూ ఉన్న పలంగా వాళ్ళ కుటుంబాల్లో ప్రశాంతంగా ఉంటే వాళ్ళు తీసుకొని పోయి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటిదని తెలియజేస్తుంది. నా కుప్పంలో చంద్రబాబు అరెస్ట్ నిరసనగా బంద్ నిర్వహిస్తారని తప్పకుండా నిర్వహిస్తాం. మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు. మమ్మల్ని నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసినా కానీ సామాన్య కార్యకర్తలు ప్రజలే తప్పకుండా చేస్తారు. మేము ఈ గత 7 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గంలో మేము కాపాడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఆయన కుప్పం వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భద్రత ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఆలోచన చేసి మా కుటుంబ పెద్ద ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కూడా వస్తారు. ఈవెన్ వైసీపీ నాయకులు ఇతర పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు మాతో బయటికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళ మనసులో దీని గురించినటువంటి బాధ ఇది తప్పు అని చెప్పి వాళ్ళు మనస్సాక్షి తప్పకుండా చెప్తా ఉంది. ప్రజలే వస్తారు. దీనిపైన చూడండి, మొత్తం మేము మాకంటే ముందు ప్రజలు వచ్చి ఎదురు తిరిగే పరిస్థితి కుప్పంలో వస్తుంది చెప్పారు. ఈరోజు మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మేము ఒకవేళ మౌనంగా ఉన్నా కానీ ప్రజలే తిరగబడి రోడ్డు మీదకి వచ్చి ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గం మాకు 40 సంవత్సరాల నుంచి ఈ కుప్పాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకుడు. కుప్పంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, పోలీసులు వద్దు, కోర్టులు వద్దని పదే ఇక్కడ చెప్తా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఇంత దారుణంగా వాళ్ళు చేస్తున్నారంటే చాలా బాధాకరం ఉంది. కుప్పంలో అనేక రకాలుగా విధ్వంసం సృష్టించారు. పేద ప్రజలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని వైసీపీ నాయకులు, పెద్ద నాయకుల ఆధ్వర్యంలోనే కార్యకర్తలందరూ పోయి ధ్వంసం చేసి ఎవరైతే ఆ అన్నా క్యాంటీన్ నిర్వాహకుడు బిఎంకే రవిచంద్రబాబుని దారుణంగా కొట్టిన విషయం అందరూ కూడా చూసాం. దానికి కూడా పోలీసులు సపోర్ట్ చేస్తూ ఎవరైతే దాన్ని కాపాడాల్సిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అవన్నీ కూడా మీకు తెలుసు. అంటే ఏ కార్యక్రమం చేసినా కానీ, ఎక్కడ కానీ, ఏ గొడవ జరిగినా కానీ వైసీపీ నాయకులను ప్రొటెక్ట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేస్తూ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేకపోయినా అరెస్ట్ చేస్తామంటూ రాత్రి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నాయకులను, అదే మాదిరిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల మధ్య ఉన్నప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేయడం చాలా దారుణం.
దీన్ని ప్రజలు కూడా తీవ్రంగా కుటుంబ ప్రజలు కూడా ఖండిస్తున్నారు. అదే మాదిరిగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆ తండ్రి దగ్గరికి వెళ్తామంటే కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఈరోజు వచ్చారు. కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్న మా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఈ ప్రభుత్వానికి దగ్గర రోజులు వచ్చింది. 2024లో నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం పుట్టిందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఆ కారణంగానే ఈరోజు ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చీకటి రోజులు, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల్ని అండగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద జులుం ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలనే తలంపుతో ముందస్తుగా నిద్రిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లందరికీ కూడా ఇంటికి 4-5 గంటలకు తెల్లవారుజామునే వచ్చి తీసుకురావడం జరిగింది. ఇది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారిది పేరే లేదు అసలు ఎఫ్ఐఆర్లో. అటువంటిది వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ మా కార్యకర్తలు ఉంటే కూడా చాలు, ప్రతి ఒక్కరు కూడా ముందుగా చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలపాలని, ప్రతి చోట్ల కూడా ముందస్తుగా వెళ్ళి ఆయనకు మద్దతు పలకాలని ప్రతి ఒక్కరిని, మహిళల్ని, తల్లుల్ని, ప్రతి ఒక్కరిని కూడా యువకుల్ని కోరుతా ఉన్నాం. ధర్నా ఆడనే చేయాలి పోలీస్ చంద్ర సార్ డీసీ సార్ వచ్చిన చూడు, నువ్వు ఉన్నావా? అందరూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ అక్కడికి రావాలా? ఎందుకు స్టేషన్ అరెస్ట్. స్టేషన్ అరెస్ట్ ఎందుకంటే స్టేషన్ అరెస్ట్ ఎందుకు? అట్లా కాదు, ఏంటి ఇదంతా స్టేషన్ అరెస్ట్ ఏమిటి? మేము నన్ను ప్రోగ్రామ్ ఏమైనా చేసామా? మేము ప్రశాంతంగా ఇంట్లో ఉంటే స్టేషన్ అరెస్ట్ అనేది ఎందుకు? టూ మచ్గా చేస్తుంది. వీడు కూడా కవర్ కావాలి ఇస్తారంట. చందా కట్టడు చందా కట్టడు.
రెడీ చేసి ఆపకండి చేయండి ఎంతగా ఉంది సార్ మీరు రెడీ చేసుకోవాల్సిందే కార్తీక్ ఇప్పుడే తన్ని తీసుకెళ్తారు
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి ఇది ఒక పరాకాష్ట.
దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఈనాడు మచ్చలేని మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అసత్యపు ఆరోపణలు చేసి సంబంధం లేనటువంటి ఏదో స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిపోయిందని చెప్పి మరి ఈరోజు ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఒక ఉన్మాద చర్యగా మేము భావిస్తాను. ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దుశ్చర్యగా పాల్పడుతూ ఉన్నారు. వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి దాదాపు 2,50,000 మంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని కూడా సాక్షాత్తు కోర్టే చెప్పినా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యకు పాల్పడుతూ ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రతి ఒక్కరూ ఖండిద్దాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజా నిరసనకి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అరెస్టుని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాం. ఇవాళ హౌస్ అరెస్టులు చేసి ప్రజల్ని ఆపాలని చూస్తూ ఉన్నావు, నాయకుల్ని కట్టడి చేయాలని చూస్తూ ఉన్నావు. అది నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతాం, కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీంట్లో నువ్వు మూల్యం చెల్లించుకునే విధంగా ప్రజలు చైతన్యం చేసుకుని ఆ వాస్తవాల ప్రజలకి తెలియజేసుకుని నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నీ తండ్రి దాదాపు 26 కేసులు పెట్టించాడు. ఇవాళ నువ్వు 16 నెలలు జైలు జీతం చేశావు. దాదాపు 12 కేసుల్లో ఇవాళ ప్రథమ ముద్దాయిగా ఉన్నావు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి దుశ్చర్యలే జరుగుతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా గ్రహించాలని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని, దీని మీద రోడ్ల మీద వచ్చి మనం అందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు గారు పెట్టిన అక్రమ కేసుల్ని చంద్రబాబు గారు పెట్టిన అక్రమ కేసుల్ని చంద్రబాబు గారు పెట్టిన అక్రమ కేసుల్ని పోలీస్